బాగున్నాం. బోర్ కొడుతుంది, సినిమాకి వెళ్దామా? తెలుగు సినిమాకి అయితే నేను రానురా. ఇంగ్లీష్ నీకు అర్థం కాదు కదా, అందుకేగా వెళ్ళేది. రేపో మాపో అమెరికా వెళ్ళాల్సిన నేర్చుకోవద్దంటే. నిన్ను కూడా అమెరికా రానిచ్చేస్తే ఇక ఇండియాలో ఉండేది ఎవడరా? ఉండకూడదా? అసలు ఇండియాలో ఎవరు ఉండకూడదు. అక్కడికి వెళ్ళాలంటే అర్హతలు ఉండాలి బాబు. అమెరికా వెళ్ళాలంటే అర్హతలు కావాలంటే వీడెవడరా? మన రాజాగాడు. చా ఏడ్చాడు. అరే మన ఏసీ గాడికి ఏం అర్హతలు ఉన్నాయని అక్కడికి వెళ్ళాడరా? వాడి టైం బాగుందిరా. వాడిది ఏమొచ్చిదా? హెచ్ఎంటి నీ అబ్బా. వాడు అమెరికా వెళ్ళి ఏం చేస్తున్నాడు తెలుసా? ఇండియన్ రెస్టారెంట్ లో మిరపకాయ బజ్జీలు ఉల్లిపాయ పకోడీలు అమ్ముకుంటున్నాడు. అయితే ఏంట్రా? అయితే ఏంటి? మన డబ్బులు 60,000 జీతం, ఇక్కడ ఇంజనీర్ గా 10,000 సంపాదించడం కన్నా అక్కడ అడుక్కు తిన్నా రెస్పెక్టే వేరు. కరెక్ట్ జీకే, నువ్వు కూడా ఏదో ప్లాన్ చేయి, మనం కూడా అమెరికా వెళ్ళిపోదాం. రే మనలాంటి మిడిల్ క్లాస్ వాడికి వీసా రావాలంటే అన్ని ప్రాబ్లమ్స్ రా. బ్యాంక్ డిపాజిట్ అంటారు, ఇన్కమ్ అంటారు, ట్యాక్స్ కట్టాలంటారు. మరి అందుకే మన బిల్ క్లింటన్ వచ్చినప్పుడు మన కాళ్ళ మీద పట్టి రిక్వెస్ట్ చేసుకుందాం రా. టాయిలెట్ పక్కన కూర్చోబెట్టుకుని మనం తీసుకెళ్తా నా మాట నావు కాదు. రే వాడు మన రాంబాబు గారు కదూ? అవునరా వాడే. హాయ్ ఎవరిబడి. ఏంట్రా ఈ గెటప్ సెటప్ అంటే కొంపదీసి నువ్వు కూడా ఫారెన్ వెళ్ళొచ్చావా? పెళ్లి చేసుకోబోతున్నా. పెళ్ళా? నీకా? ఏ కాకూడదా? అది కాదురా, ఉద్యోగం సద్యోగం అది లేకుండానే. మరి అదే బాబు లక్. ఇంతకీ పిల్లెవర్రా? అదిగో కారులో ఉంది చూడండి రా. తల్లిలో ఉంది, అది పిల్ల ఏమిట్రా? అయితే ఏంట్రా? 50 ఏళ్ల వయసు కూడా ఉన్నట్టుంది కదరా. ఏజ్దే ఉందిరా, మనసు ఉండాలి, మనీ ఉండాలి. అంటే ఆంటీకి బ్యాంక్ అకౌంట్ లో 50 లక్షల క్యాష్ ఉంది, 50 లక్షల ఖరీదు చేసే బంగ్లా, 50 ఎకరాల ద్రాక్ష తోటలు, ఓ 3 కార్లు ఉన్నాయి. 2-3 పిల్లలు కూడా ఉండాలి. ఉన్నారు. కనిపెట్టాల్సిన కష్టం కూడా లేదు. ఆవిడే నన్ను కనిపెట్టుకుంటుంది. ఫ్రీగా ఇలా కూర్చుని సొల్లు కబుర్లు చెప్పుకోవడం కంటే ఇదే బెటర్ అనుకుని ఫిక్స్ అయ్యాను. రేపు పొద్దున్నే పెళ్లి, తప్పకుండా రావాలి. వస్తాను గాని నాకు కూడా ఇటువంటి ఆంటీ ఉంటే చూసి పెట్టరా. డబ్బుంటే చాలు, ఎయిడ్స్ ఉన్నా పర్వాలేదు. అలాగేరా. ఎనీహౌ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే రా. ఎప్పుడేమన్నా తెలియదు నీకు. విష్ యూ హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అన్నా. సేమ్ టు సేమ్ రా. సరేరా, ఉంటాను. బాయ్. తప్పకుండా రావాలి అందరూ. బాయ్. అరే జీకే, అర్జెంట్ గా మనం బజార్ వెళ్ళిపోదాం పదా. దేనికిరా? ఇలాంటి కాస్ట్లీ ఆంటీలు అక్కడే దొరుకుతారా. అయితే మనం కూడా వాటర్ రూట్లోనే వెళ్దాం. ఫిగర్ అదిరిందిరా. ఫిగర్ వచ్చిన కారు అదిరిందిరా. పడితే ఇలాంటి ఫిగర్ ని పట్టాలరా. పరువు దక్కుతుంది, ప్రాపర్టీ దక్కుతుంది. నోరు మూయండిరా. నేను ఆల్రెడీ ఈ క్యాండిడేట్ మీద ఖర్చు వేశాను. ఎవరైనా కాంపిటీషన్కి వచ్చారో చస్తారు. ఖచ్చితంగా ఈ అమ్మాయిది బంజారా హిల్సే. లైన్ వేసి పడేస్తే హ్యాపీగా హనీమూన్ అకౌంట్లో అమెరికా వెళ్ళిపోవచ్చు. ఈ అందాల రాసి ఏ గొప్పింటి అమ్మాయో. ఏ గంగా, ఏంటమ్మ గారు? ఆ కార్ నీదా? కాదండి, మీది. మరి దాని ఓనర్ అయినట్టు బ్యాక్ సీట్ లో కూర్చుని వచ్చావేంటి? ముందు సీట్ లో కూర్చుంటే డ్రైవర్ గారు గేరు మారుస్తున్నప్పుడల్లా నా తొడల మీద చేతులు వేస్తున్నాడండి, అందుకని. ఈ డ్రెస్ ఏంటి? చీర చిరిగిపోతే మీ ఆడపడుచు గారు ఇచ్చారమ్మా. ఇస్తే ప్రిన్సెస్ డయానాలా పోసు కొడుతూ ఊరెగుతావా? పని మనిషివి, పని మనిషిలా ఉండు. వెధ వేషాలేసావంటే పనిలోంచి పీకి పారేస్తా. వెళ్ళా.